బ్రో అఖండ ఎలా అనిపిస్తుంది మేనీ? అన్న బాగుందన్న. ఎప్పుడు బాలయ్య మూవీ అంటే అదే అన్న, ఫిజిక్స్ ఉండదు, లాజిక్లు ఉండవు, తిప్పుతాడు చచ్చిపోతారు. అదే బోయపాటి బాలయ్య మూవీ అంటే అట్లానే ఉంటది. మనం లాజిక్లు పట్టుకుంటే ఇంకేం లేదు, మన బ్రెయిన్ తీసి రైస్ కుక్కర్ లో పెట్టాల్సి వస్తుంది. ఏం చెప్తావు అంటే బాలయ్య గారు చూస్తున్నాం బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్, సో ఈసారి ఏం చెప్తావు? ఫ్లాప్ అవుతుంది అన్న, నాకు పక్కా అనిపిస్తుంది ఫ్లాప్ అయిపోతుంది. బాలయ్య మూవీ బోయపాటి అయితే ఈసారి అంత మంచి ఏం లేదు. ఏదో బజరంగి భాయిజాన్ నుంచి ఆ చిన్న పిల్లని తీసుకున్నంట, ఏదో ఆ పిల్లని ఏదో కిడ్నాప్ చేస్తారంట, ఏదో స్టోరీ ఉంది. అంతే, వర్కౌట్ అయితే అవ్వదన్న మూవీ. మతిస్థిమితం సరిగ్గా ఉందా? ఓకేనా? సినిమా ఆడదని ఎట్లా చెప్తున్నావు? లేదు 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 చెప్పు. అది వద్దన్న, అంటే నేను చూడలేదన్న అంత, అందుకని. సరే, ట్రైలర్ చూసినావా? అది చూసినా అన్న. వాళ్ళ ట్రైలర్ నచ్చిందా? ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే ట్రైలర్ చూసే సినిమాకి పోయేది మరి. లేదన్న, అసలు ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ఏదో త్రిశూలం తిప్పితే చచ్చిపోతున్నారు, గన్ను పెట్టుకుని ఇట్లా తిప్పితే చచ్చిపోతున్నారు, ఏదేదో చేస్తున్నాడు. బోయపాటి ఏం చేయాలనుకుంటున్నాడో అదే నచ్చలేదు. నచ్చలేదన్న, నచ్చలేదు. నచ్చిందా వన్? నచ్చిందన్న. నువ్వు ట్రైలర్ ఎందుకు నచ్చలేదు? అంత సోల్ లేదన్న, వన్ లో ఉన్నంత సోల్ దీంట్లో లేదు. ఏదో బలవంతంగా పెట్టాలన్నట్టు పెడుతున్నాడు కానీ అంత ఏం లేదు. అవసరం లేదన్న అసలు, దానికి సీక్వెల్ ఏం అవసరం అన్న దానికి. సినిమా చూడకుందే చెప్పకూడదు కదా హీరో అన్న, ట్రైలర్ బట్టి అన్న చెప్పొచ్చు కదా అన్న. మరి నచ్చలేదు. ఏం చెప్తావు అఖండ ట్రైలర్ గురించి? పోండన్న, పోతే తెలుస్తుంది ఎందుకు దాంట్లో. పోండన్న, పోతే తెలుస్తుంది అన్న మంచిది.